హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. యువర్స్ దెమ్ అనమాట. ఎలా ఉన్నాయో చూద్దాం. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీ పార్ట్నర్స్ని నేమ్స్ ఉంటే తలుచుకోండి, లేకపోతే మీ పార్ట్నర్స్ని నేమ్స్ లేవండి అంటే మీ పార్ట్నర్స్ని తలుచుకోండి. వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూపించమ్మా. ఈరోజు క్లియర్గా క్లారిటీగా చూపించమ్మా. వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. దుర్గంతని వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో క్లియర్గా క్లారిటీగా చూపించు. దుర్గంతని ఇది మీ ఫీలింగ్స్. ఇవి కనిపిస్తున్నాయా కార్డ్స్? కొంచెం ఓకేలా పెడతాను. ఓకే, ఇవి మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్. ఇది మీకు ఇక్కడ మీ ఫీలింగ్స్ ఎంతవరకు కరెక్టో ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అంతవరకు కరెక్ట్ అవుతాయి అనమాట. అంటే సపోజ్ మీ పార్ట్నర్స్ మీ ఫీలింగ్స్ 100% కనెక్ట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ కూడా అలాగే 100% కనెక్ట్ అవుతాయి అనమాట. 50% అయితే 50% అలా చెక్ చేసుకోండి. ఇది లెస్ కాంటాక్ట్ అయినా చూడొచ్చు, నో కాంటాక్ట్ అయినా చూడొచ్చు, దగ్గర అయినా ఇల్లు దగ్గర అయినా చూడొచ్చు, లేకపోతే ఒకే స్ట్రీట్లో కానీ ఒకే ప్లేస్లో కానీ ఉంటే చూడొచ్చు. వర్క్ ప్లేస్లో ఉన్న మాట్లాడలేకపోయినా కానీ మీకు మీ సిచ్యువేషన్ బట్టి మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. ఇది మ్యారీడ్, అన్మ్యారీడ్, ఒకవైపు సపరేట్ మ్యారీడ్, ఒకవైపు మ్యారీడ్, ఒకవైపు అన్మ్యారీడ్, సపరేట్గా మ్యారీడ్, ఎలా అయినా తీసుకోవచ్చు. థర్డ్ పర్సన్ ఉన్నా అలా మీ సిచ్యువేషన్ బట్టి ఎలా అయినా తీసుకోవచ్చు. ఓకే, వీడియో స్టార్ట్ చేస్తున్నాను. మీరైతే బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్లో అని మీరు ఆలోచిస్తున్నారనమాట. మీ పార్ట్నర్స్ ఏమో రిలేషన్షిప్ ఇంతకు ముందులా లేదు, తనేమో ఇంతకుముందు మీరేమో తన వెనకాల పడేవాళ్ళు, ఇప్పుడేమో తను మీ వెంట పడుతున్నారనమాట. మీరేమో ఇగ్నోర్ చేసేస్తున్నారు, మీరు పట్టించుకోవట్లేదు ఇంతకు ముందులాగా. అందుకని రిలేషన్షిప్ అనేది ఇంతకు ముందులా లేదు అని చెప్తున్నారనమాట. మీ ఫీలింగ్స్ చూస్తే మీకు బాగా డిప్రెషన్, తలనొప్పి, హెడేక్స్. ఈ కార్డు చూపిస్తున్నాను, తిప్పేస్తాను. బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకోవాలి. ఇలా నేను దూరంగా ఆ పర్సన్కి అనేది నేను దూరంగా ఉండలేకపోతున్నాను. మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండటం, హెడేక్ రావడం, చాలా పెయిన్ అనుభవించడం, దాని మూలాన ఏంటంటే డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్, బాగా డిప్రెషన్, తట్టుకోలేని డిప్రెషన్, తలనొప్పి, బాగా విపరీతమైన తలనొప్పి అనేది వచ్చేస్తుంది అన్నమాట. మీకు బాగా లోన్లీ ఫీలింగ్, డిప్రెషన్ రావటం. అందుకని బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకుందామా ఈ రిలేషన్షిప్లో, మళ్ళీ రియూన్ చేద్దామా, వాళ్ళు వచ్చి మీకు క్షమాపణ చెప్తే వెంటనే ఓకే చేసేద్దామా అనే విధంగా ఇక్కడ కనిపిస్తుంది నాకు. అంటే బ్లైండ్గా స్టెప్ తీసుకుందామా అని అనిపిస్తుంది. మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి, లేకపోతే థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్, అలా తీసుకోండి. మీ సిచ్యువేషన్ బట్టి ఎలా ఉంటే అలా తీసుకోండి. చెప్పాను కదా, మ్యారీడ్, అన్మ్యారీడ్, సపరేట్గా మ్యారీడ్, ఒకే ఇంట్లో మ్యారేజ్ చేసుకుని ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, అలా దాని గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారనమాట. వాళ్ళకి ఏం చెప్పాలి, ఫ్యామిలీకి ఏం చెప్పాలి. తిను ఫ్యామిలీని చూసుకుని నన్ను వదిలేశారు, తన ఫ్యామిలీని చూసుకొని, థర్డ్ పర్సన్ చూసుకొని తను నా లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు, వాకవే చేశారు, నన్ను పట్టించుకోలేదు. నేను ఎంత ప్రేమ చూపించానో అది తను పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు థర్డ్ పర్సన్ సరిగా పట్టించుకోవట్లేదు, నా వైపు వస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు వీళ్ళని నమ్మాలి అని అని కూడా మీరు ఆలోచిస్తున్నారనమాట. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటే ఫ్యామిలీస్ మాట విని ఫ్యామిలీని చూస్ చేసుకొని నాకు చెప్పా పెట్టకుండా రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు. అసలు ఏం చెప్పకుండా రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారు. నేను ఇలా వెళ్తున్నాను, నీకన్నా బెటర్ పర్సన్ ఉన్నారు అని కొంతమంది చెప్పి వెళ్ళారు, కొంతమంది చెప్పకుండా వెళ్ళిపోయారు. చెప్పి వెళ్ళిన వాళ్ళకి మీరేమో కాదు, నాకు నువ్వంటేనే ఇష్టం, నువ్వు లేకుండా ఉండలేను అని మీరు వాళ్ళకి చెప్పారు. కానీ వాళ్ళు మాత్రం అవంతా ఇగ్నోర్ చేసేసి థర్డ్ పర్సన్ బెటర్గా ఉంటారని థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయారనమాట. మీకు లోన్లీ ఫీలింగ్ వస్తుంది. లోన్లీ ఫీలింగ్, ఈ రిలేషన్షిప్లో ఏ దారి లేదు, తను థర్డ్ పర్సన్ చూసుకుని వెళ్ళిపోయారు కదా. నాకు చాలా బాధగా ఉంది, చాలా లోన్లీ ఫీలింగ్. తను మీ లైఫ్లో ఉన్నప్పుడు కొద్దో గొప్ప సంతోషంగా ఉన్నాను. తను ఎప్పుడైతే దూరం పెట్టడం మొదలుపెట్టారో అప్పటి నుంచి మీకు లోన్లీ ఫీలింగ్ అనేది మొదలైందనమాట. మీరు ఒంటరిగా ఉండటానికి దానికి ఇష్టపడటం మొదలుపెట్టారు. లోన్లీ ఫీలింగ్, బాధపడటం, ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అలాంటిది చేస్తున్నాను. నన్ను ఒంటరి వాళ్ళని చేసేశారు. నేను గతంలో చాలా సంతోషంగా ఉన్నాను. వీళ్ళు నా రిలేషన్షిప్లోకి రాకముందు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు రిలేషన్షిప్ని చేయకుండా ఎండ్ చేసినప్పుడు నేను ఒంటరిదాన్ని అనే ఫీలింగ్ మీకు వచ్చిందనమాట. ఏ దారి లేదు ఈ రిలేషన్షిప్లో. బతిమిలాడారు, కాళ్ళు పట్టుకున్నారు, ఏడ్చారు. ఇంకా మీకు ఎలా అయితే అలా తీసుకోండి. ఎంత బతిమిలాడినా, ఎంత కాళ్ళు పట్టుకుని బతిమిలాడినా, ఎంత ఉద్యోగించినా సరే వాళ్ళు నేను వెళ్ళిపోవాల్సిందే, నేను వదిలేస్తున్నాను అని కొంతమంది చెప్పారు, కొంతమంది చెప్పలేదు కదా. చెప్పని వాళ్ళకి ఏంటంటే లోన్లీ ఫీలింగ్ అని వాళ్ళకి ఎక్కువ లోన్లీ ఫీలింగ్ వస్తుంది. చెప్పేవాళ్ళు ఏంటంటే నీకు అవసరం లేకపోతే నాకు అవసరం లేదని కొంతమంది పట్టించుకోలేదు. మీకేంటంటే సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు మీరు తనతోటి. నేను ఆలోచిస్తున్నట్టు తనకి కూడా నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా, నాకున్నట్టే తనకి నా మీద ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయా? రిలేషన్షిప్ని ఎండ్ చేసేసిన తనకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయా? నాకు తనంటే ఇష్టం ఉంది కదా, నాకెందుకు ఇలా అనిపిస్తుంది, సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఎందుకని ఫీల్ అవుతున్నాను నేను అని కూడా కొంతమంది ఆలోచిస్తున్నారనమాట. ఇలా ఉండటం నాకు నచ్చట్లేదు. నాకు చాలా బాధగా ఉంది, చాలా పెయిన్గా ఉంది. ఫస్ట్లోనే వచ్చిన కార్డు మళ్ళీ చెప్తున్నాను, నాకు చాలా బాధగా ఉంది. మీరు చాలా బాధపడుతున్నట్టు ఇక్కడ నాకు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. వాళ్ళు లేకపోతే ఉండలేకపోతున్నాను అని కొంతమంది అనుకుంటున్నారు. ఇంత చాలా ఫీలింగ్స్ అనేది ఇక్కడ చాలా డెప్త్గా కనిపిస్తున్నాయి. చాలా ఎక్కువగా బాధపడుతున్నట్టుగా. చాలా బాధపడుతున్నాను నేను. నాకు మళ్ళీ రిలేషన్షిప్ అనేది మళ్ళీ రియూన్ చేయాలి. వాళ్ళు వస్తే మళ్ళీ నేను యాక్సెప్ట్ చేసేసేస్తాను రిలేషన్షిప్ అనేది. గతంలో నన్ను మోసం చేశారు, అది కూడా ఉంది. గతంలో నన్ను మోసం చేశారు. మళ్ళీ రిలేషన్షిప్ని ఎలా తీసుకోవాలి, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా పెయిన్ వస్తుంది అనమాట. ఒకవేళ వాళ్ళు వచ్చినా కానీ మీకు ఆ మోసం అనేది పదే పదే గుర్తొస్తుంది అనమాట. ఒకసారి దెబ్బతిన్నారు కాబట్టి రెండోసారి దెబ్బతినే ఓపిక నాకు లేదు. ఇక మళ్ళీ మోసం చేస్తారేమో ఒకవేళ వచ్చినా కానీ మళ్ళీ నా లైఫ్లోకి అని మీరు బాధపడుతున్నారనమాట. పోనీ ఒక ఛాన్స్ తీసుకుందామా, మోసం ఏదైతే అది అయిపోయింది, కానీ మళ్ళీ మోసం చేయరు అనే గ్యారంటీ లేదు. పోనీ ఒక ఛాన్స్ తీసుకుందామా అనే ఆలోచన కూడా మీకు వస్తుందన్నమాట. ఐఎమ్ హెల్ప్లెస్, నేనేం చేయలేను ఈ రిలేషన్షిప్లో. వాళ్ళు వచ్చినా కానీ నాకు అక్కర్లేదు. నేను చాలా ఫేస్ చేశాను వాళ్ళ మూలన, చాలా బాధపడ్డాను, ఇప్పటికీ బాధపడుతున్నాను, ఇంకా బాధపడుతున్నాను. చాలు, ఈ రిలేషన్షిప్ నాకు అవసరం లేదు అని కొంతమంది ఐఎమ్ హెల్ప్లెస్, నేనేం చేయలేను, మీరు వచ్చినా సరే నేను యాక్సెప్ట్ చేయను
నేను చేయలేను, యాక్సెప్ట్ చేయలేను. నేను నా చేతిలో ఏమీ లేదు. మీరు ఒక స్టెప్ తీసుకుని వచ్చేంత వరకు నేను చేయలేను, ఏమి చేయలేను నేను. కొంతమంది ఏంటంటే వచ్చినా కానీ నాకు అక్కర్లేదు ఈ రిలేషన్షిప్. కొంతమంది మొండిగా ఉంటున్నారు, కొంతమందికి ఏమో ఇక్కడ 2 కేటగిరీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. కొంతమంది ఏంటంటే కొంతమంది బాగా కొంచెం ఎక్కువ ఎమోషన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే వీళ్ళు మళ్ళీ నా రిలేషన్షిప్లోకి వస్తే నేను యాక్సెప్ట్ చేయలేను. ఎందుకంటే థర్డ్ పర్సన్ని చూస్ చేసుకుని వెళ్ళిపోయారు, నన్ను చాలా బాధ పెట్టారు, చాలా ఇబ్బంది పెట్టారు, చాలా మాటలు అన్నారు. ఇప్పుడు మళ్ళీ రిలేషన్షిప్ని నాకు కావాలి అని వచ్చినా కానీ నాకు అవసరం లేదని కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఒకవేళ వచ్చినా సరే వాళ్ళంతటికి వాళ్ళే రిలేషన్షిప్లోకి రావాలి. అంతవరకు నేను ఏ యాక్షన్ అనేది నేను తీసుకోను. రిలేషన్షిప్ వైజ్గా నా చేతిలో ఏమీ లేదు. రిలేషన్షిప్ వైజ్గా నా చేతిలో ఏమీ లేదు. వాళ్ళు స్టెప్ తీసుకుని వాళ్ళే నా దగ్గరికి రావాలి. వాళ్ళంతటికి వాళ్ళే నా దగ్గరికి రావాలి. వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళకేం థర్డ్ పర్సన్ ఉన్నారు వాళ్ళ లైఫ్లో. వాళ్ళు ఎలా వస్తారు అని కూడా ఆలోచిస్తున్నారనమాట. మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండటం, చాలా పెయిన్గా ఉండటం, హెడేక్ రావటం, అలాంటివి కనిపిస్తున్నాయి అన్నమాట. మీ ఫీలింగ్స్ తనతో సంతోషంగా ఉండాలి, మళ్ళీ యూన్ చేస్తే తనతో సంతోషంగా ఉండాలి. 2 కేటగిరీస్ చెప్పాను కదా, తనతో సంతోషంగా ఉండాలి, మళ్ళీ రిలేషన్షిప్ రీబోత్ అయితే బాగుండు, తనతో సంతోషంగా ఉండాలి, మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకుందామని ఆలోచిస్తున్నారు మీరు. ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారు. కానీ తనంతట తానే వచ్చి నాకు సారీ కానీ ఇంకా ఏమన్నా కానీ చెప్పి ఈ రిలేషన్షిప్ని రీయూన్ చేస్తే మళ్ళీ బాగుండు అనే ఆలోచన కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఇలా ఉందండి. ఇక్కడ ఎంతవరకు మీకు రెజినేట్ అయ్యిందో ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా అంతవరకు రెజినేట్ అవుతుంది. ఇక్కడ 100% అయితే 100% తీసుకోండి, 50% అయితే 50% తీసుకోండి, అలా తీసుకోండి. మీ వైపు అయితే చాలా డీప్గా ఎమోషన్స్ ఎక్కువగా కనెక్ట్ అయినాయి ఇక్కడ. మరి వీళ్ళు ఎలా చెప్తారో చూద్దాం. రిలేషన్షిప్ అనేది ఇంతకు ముందులా లేదు. గతంలో మీరు నా వెంట పడ్డారు, ఇప్పుడేమో నేను మీ వెంట పడుతున్నాను. ఇంతకు ముందులా లేదు రిలేషన్షిప్ అని చెప్తున్నారనమాట మీ పార్ట్నర్. చూద్దాం ఇంకా ఏం చెప్తారు. మీ పార్ట్నర్స్ కూడా ఒక ఛాన్స్ తీసుకుందామా ఈ రిలేషన్షిప్లో. ఎందుకంటే తనంటే ఇప్పుడు నాకు ఇష్టం ఉంది, ప్రేమ కలుగుతుంది, ఇష్టం కలుగుతుంది, అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా రిలేషన్షిప్లో అని ఆలోచిస్తున్నారనమాట మీ పర్సన్. మీరు పదే పదే గుర్తొస్తున్నారంట వాళ్ళకి. వాళ్ళు ఏం పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా కానీ పదే పదే గుర్తొస్తున్నారంట మీరు వాళ్ళకి. ఫీలింగ్స్ అనేవి రావటం, ఇంకా లవ్ అనేది అలాంటివి కలుగుతున్నాయి అని చెప్తున్నారనమాట. అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా మళ్ళీ రిలేషన్షిప్లో. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ని రీబోత్ చేద్దామా, మళ్ళీ రియూన్ చేద్దామా. ఇలా ఉండలేకపోతున్నాను, మీరు చూస్తేనేమో ఇగ్నోర్ చేస్తున్నారు. గతంలో నేను మోసం చేశాను, మళ్ళీ మీరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మీరు పట్టించుకోవట్లేదు. మీరు ఎంత నచ్చ చెప్పినా సరే నాకు అవసరం లేదు. కొంతమంది బ్లాక్ చేసి ఉండొచ్చు, కాల్స్ కానీ మెసేజ్ కానీ. మీరు వాళ్ళని బ్లాక్ చేసి ఉండొచ్చు, కాల్స్ కానీ మెసేజ్ కానీ బ్లాక్ చేసి ఉండొచ్చు. రిలేషన్షిప్ని మళ్ళీ రీబోత్ చేద్దామా అని అనిపిస్తుంది అనమాట. మీరేంటంటే వాళ్ళని ఇగ్నోర్ చేసేస్తున్నారనమాట, పట్టించుకోవట్లేదు వాళ్ళని. ఇంతకు ముందులాగా పట్టించుకోవట్లేదు. ఇంతకు ముందులాగా రిలేషన్షిప్ లేదు అని చెప్తున్నారు కదా,
ఇక్కడ మీ పార్ట్నర్ వైజ్గానే పాజిటివ్గానే వస్తున్నాయి. మరి అంతవరకు చివరి వరకు చూడాలి కదా, అంతవరకు వస్తుందో చూద్దాం. మీరంటే ఇష్టం ఉంది అని చెప్తున్నారు, రివ్యూన్ చేద్దామా అని అనిపిస్తుంది మళ్ళీ. కానీ థర్డ్ పర్సన్ ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. థర్డ్ పర్సన్ ఉన్నారు నా లైఫ్లో. మీరు ఎంత గుర్తొచ్చినా ఎంత చేసినా సరే రివ్యూన్ చేద్దామని అనిపించినా కానీ నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు. ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. నేను గతంలో మిమ్మల్ని మోసం చేశాను, మళ్ళీ రియూనియన్ చేసినా కానీ మళ్ళీ మోసం చేయకుండా రిలేషన్షిప్ నిలబెట్టుకునేలాగా నేను చూసుకోవాలి. మళ్ళీ మోసం చేయకుండా రిలేషన్షిప్ని నిలబెట్టుకోవాలి. అలా అయితేనే మీ లైఫ్లోకి రావాలి. థర్డ్ పర్సన్ ఉన్నారు, మరి ఏం చేయాలి? థర్డ్ పర్సన్ గురించి కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారనమాట. మళ్ళీ మోసం చేయకూడదు, అందుకని మొండిగా ఉంటున్నాడు. ముందు నా లైఫ్ నేను చూసుకోవాలి, నా ఫ్యామిలీ నాకు ముఖ్యం, నా థర్డ్ పర్సన్ నాకు ముఖ్యం. మళ్ళీ మోసం చేయకూడదు మిమ్మల్ని. ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నారో తనకంతా తెలుసు. మీరు ఎంత బాధపడ్డారో, ఎంత ఏడ్చారో, ఎంత పెయిన్ అనుభవించారో, ఎంత డిప్రెషన్లోకి వెళ్ళారో అంతా తనకి తెలుసు అని చెప్తున్నారు. అంతా తెలుసు. మళ్ళీ ఇదే వైజ్గా మళ్ళీ జరగకూడదు. మళ్ళీ రిలేషన్షిప్ నిలబెట్టుకునే విధంగా ఉంటేనే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, లేకపోతే లేదు. ముందు నా ఫ్యామిలీని, నా కుటుంబాన్ని, తర్వాత మీ వైపుగా చూద్దాం అని మొండిగా ఉంటున్నారన్నమాట. నా లైఫ్ నాకు ముఖ్యం, నా ఫ్యామిలీ నాకు ముఖ్యం, నాకు నేను ఇంపార్టెన్స్ నేను ఇచ్చుకోవాలి. నలుగురికి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. నలుగురికి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు, చెప్పాను కదా, ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు. ఇంకా వేరేలాగా తీసుకోండి అనమాట. రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ వైపు వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి నేను ఫేస్ చేయలేను. దాని గురించి ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఇక్కడ ఆలోచిస్తున్నారనమాట. ప్రాబ్లమ్స్ వస్తాయి. నలుగురితో 4 మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది. మీ రిలేషన్షిప్లోకి వస్తే ఎందుకు ఇలా చేస్తున్నావు, క్యాస్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే కలర్ వైజ్గా అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ మనీ విషయంలో కానివ్వండి. ఏ విధంగా అయినా మీరు వాళ్ళకి తక్కువ అయ్యి ఉండొచ్చు, ఎక్కువ అయ్యి ఉండొచ్చు. అందుకనే థర్డ్ పర్సన్ చూస్ చేసుకుని వచ్చేసాను థర్డ్ పర్సన్ లైఫ్లోకి. మీ లైఫ్లో ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి అనే కదా నేను వచ్చేసాను. రిలేషన్షిప్ అనేది ఎండ్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి అని ఆలోచిస్తున్నారనమాట. మీరంటే తనకి చాలా ఇష్టం ఉంది. ఒక లైఫ్లో మీ విలువ అనేది తెలుస్తుంది అనమాట. ఒక లైఫ్ పార్ట్నర్ లాంటి ఫీలింగ్ ఉందన్నమాట తనకి. ఒక లైఫ్ పార్ట్నర్ లాంటి ఫీలింగ్ ఉంది. మీరంటే చాలా ఇష్టం ఉంది, ప్యాషన్ ఉంది అని చెప్తున్నారనమాట ఇక్కడ. కానీ మీరు చూస్తే ఇగ్నోర్ చేస్తున్నారు, మీరు పట్టించుకోవట్లేదు. అందుకని నేను సైలెంట్గా ఉంటున్నాను. మీరు కాల్స్ కానీ, మెసేజ్ కానీ, అంటే వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అలాంటి వాటిలో అన్నిట్లో బ్లాక్ చేసేశారు. తనని పట్టించుకోవట్లేదు. అందుకని తను సైలెంట్గా ఉంటున్నాను అని చెప్తున్నారనమాట. ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఇంకా కూడా ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారనమాట. ఇలా ఉందండి మీ ఫీలింగ్స్, మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్. మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో నాకు చెప్పండి. ఇక్కడ మీ వైజ్గా అయితే చాలా డీప్గా బాధపడుతున్నట్టుగా కనిపిస్తుంది. మీ పర్సన్ కూడా మీకన్నా కూడా కొంచెం బాధపడుతున్నారు. కొంచెం మీరు ఎక్కువ బాధపడుతున్నారు. మీ పార్ట్నర్ మీకన్నా కొంచెం, అంటే మీరు ఇక్కడ 100% అయితే వాళ్ళొక 70-80% అలా బాధపడుతున్నారనమాట. అలా మీ మీద ఫీలింగ్స్ అనేది, బాధ అనేది ఇక్కడ నాకు కనిపిస్తుంది. థర్డ్ పర్సన్ గురించి మాత్రం ఆలోచించి ఆగిపోతున్నారు. నేను ఈ రిలేషన్షిప్ అనేది ప్రాబ్లమ్స్ వస్తాయి అనే కదా నేను ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను గతంలో. ఇప్పుడు మళ్ళీ మీ రిలేషన్షిప్లోకి వస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ నాకు ఫీలింగ్స్, ఎమోషన్స్, లైఫ్ పార్ట్నర్ లాంటి ఫీలింగ్స్ అన్నీ వస్తున్నాయి మీ మీద. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఒకవైపు థర్డ్ పర్సన్ కనిపిస్తున్నారు, ఇంకోవైపు మీరు కనిపిస్తున్నారు. స్టక్ అయిపోయిన ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ.
అందుకని మీరు చూస్తేనేమో ఇగ్నోర్ చేసేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. అన్నిట్లో బ్లాక్ చేసేసారు. అన్నిట్లో కాల్స్ కానీ, మెసేజ్ కానీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇంకా ఏదైనా సోషల్ మీడియా ఏదైనా సరే దాంట్లో మీరు మీ పార్ట్నర్స్ని బ్లాక్ చేసేసారు. నన్ను పట్టించుకోవట్లేదు అని మీ పార్ట్నర్ చెప్తున్నారనమాట. ఇలా ఉందండి. మీకు వీడియో ఎంతవరకు రెజినేట్ అయింది, నేను చెప్పింది కరెక్టా కాదా, మీ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఇలా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ 100% మీ ఫీలింగ్స్ వస్తే, మీ ఫీలింగ్స్ కరెక్ట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కూడా 100% అలాగే ఉంటాయి. ఇక్కడ మీకు 50% రెజినేట్ అయితే ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ కూడా 50%, 60% అలా మీకు ఎలా కనెక్ట్ అయితే అలా తీసుకోండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి నాకు ఇంకా వస్తూ ఉంటాయి. నేను దాన్ని బట్టి వీడియోస్ ఇంకా ఎక్కువగా ఫీలింగ్స్, మీ ఎనర్జీస్ని బట్టి నేను మీకు వీడియో అనేది చేయగలుగుతాను అన్నమాట. ఇందులో 1000 మంది చూస్తూ ఉంటారు కదా, ఒకళ్ళు ఇద్దరు చూడరు కదా, 1000 మంది చూస్తూ ఉంటారు. అందరి ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీకు పర్సనల్ రీడింగ్స్, లవ్ కానివ్వండి, కెరీర్ కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ గురించి కానివ్వండి, ఇంకేమన్నా సపరేట్గా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కోసం వాట్సాప్ నెంబరు వీడియో టైటిల్ కింద ఉంది, దానికి మెసేజ్ పెట్టండి. పర్సనల్ రీడింగ్స్ అనేవి మాత్రం పే చేయాల్సి ఉంటుందండి. మనీ పే చేయాల్సి ఉంటుంది, ఫ్రీ కాదు, మనీ పే చేయాల్సి ఉంటుంది. ఈ రీడింగ్ మాత్రం ఎంతవరకు కనెక్ట్ అయ్యింది నాకు మెసేజ్ ద్వారా చెప్పండి. అండ్ ఇంకోటి ఏంటంటే, వీడియోస్ పూర్తిగా చూడండి, సగం సగం చూసి వదిలేసేయకండి, లైక్స్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.